ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేస్తాడు సార్. డిస్క్లైమర్ ఇచ్చేస్తాడు. అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు తండ్రులు ఉండేవారు. రామయ్యకు అజయ్ విజయ్ అనే ఇద్దరు కొడుకులు, సోమయ్యకు ఉదయ్ అనే ఒక కొడుకు. ముగ్గురు 10వ తరగతి చదువుతూ పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. అది తెలిసిన రామయ్య తన ఇద్దరి కొడుకులను నాతో రండి మీకు ఒకటి చూపిస్తాను అని ఒక లోటస్ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు అజయ్ ఒక అందమైన పుష్పం కనిపిస్తుంది అంటాడు. అప్పుడు విజయ్ అవును నాన్న చాలా బాగుంది అని అంటాడు. అప్పుడు రామయ్య మీకు ఈ అందమైన పుష్పం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇది బురదలో పుట్టింది అని చెప్తాడు. ఇప్పుడు ఇటు చూడండి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అని ఒక నరికిన చెట్టు వైపు చూపిస్తాడు. అప్పుడు అజయ్ విజయ్ నరికేసిన ఒక చెట్టు మీద లేతగా ఒక కొత్త కొమ్మ పుట్టింది నాన్న అని అంటారు. అప్పుడు రామయ్య అవును ఒకప్పుడు నరికేసిన చెట్టు మీద ఇప్పుడు ఎలా అయితే ఒక కొత్త కొమ్మ చిగురించిందో మీరు కూడా అలానే ఈరోజు ఫెయిల్ అయ్యారు, రేపు ఇలాగే పైకి లేస్తారు అని ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. ఇంకోవైపు సోమయ్య కోపంగా ఉదయ్ నీవు ఎందుకు ఫెయిల్ అయ్యావు, నీవు ఏం పనికి వస్తావు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఉదయ్ భయంతో నాన్న నేను మళ్ళీ ట్రై చేస్తాను అని తల దించుకుంటాడు. సోమయ్య అరిచిన అరుపు వల్ల ఉదయ్ భయపడి తన ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. మళ్ళీ కొంతకాలానికి పరీక్షలు వచ్చాయి. రామయ్య ఇచ్చిన ధైర్యంతో అజయ్ విజయ్ బాగా చదివి పాస్ అయ్యారు. కానీ ఉదయ్ తండ్రి భయంతో టెన్షన్తో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అజయ్ సోమయ్య దగ్గరికి వచ్చి నాన్న మేము ఫెయిల్ అయినప్పుడు నీవు మమ్మల్ని తిట్టలేదు కొట్టలేదు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే విజయ్ కూడా అవును నాన్న మేమనుకున్నాం నీవు కోప్పడతావని అని అంటాడు. అప్పుడు రామయ్య నవ్వుతూ అరవడం తిట్టడం ఎవరైనా చేయగలరు, కానీ నిజమైన తండ్రి ఈరోజు ఫెయిల్ అయిన తన పిల్లలను రేపు గెలిపించుకోవడానికి ధైర్యం ఇస్తాడు అని అంటాడు. ఈ కథలో గొప్ప విషయం ఏమిటంటే ఇద్దరు కొడుకులు పాస్ అవ్వడం కాదు, వాళ్ళ నాన్న తన కొడుకులకు ఇచ్చిన ధైర్యం విజయానికి కారణం అవ్వడం. సోమయ్య అరిచి గోల చేసి తన కొడుకు వైఫల్యానికి కారణమయ్యాడు. ధైర్యమే జీవితంలో విజయానికి బాట అని తెలిసిన సోమయ్య కుటుంబం హ్యాపీగా జీవితం సాగిస్తూ ఉన్నారు. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను.